తినలేకపోతే దెబ్బతింటే మటుకు ఇంక ఇది ఆ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చిత్తూరు జిల్లాకు వెళ్ళింది, ఇంకా రాయలసీమలో నడుస్తున్న నేపథ్యం. ఆయన యాత్ర ఏ రకంగా సాగుతుంది సార్ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యూహం ఏ రకంగా ఉంది, ఆయన మాట్లాడే తీరు ఏ రకంగా ఉంది, ప్రచారాల్లో ఆయన మాట్లాడుతున్న అంశాలు కానీ ప్రజలకి చెప్పాలనుకుంటున్న అంశాలన్నీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉందా? అంటే మొదటిది తన పథకాలు అవి ఇవి చెప్పడం, తర్వాత సోషల్ ఈక్వేషన్స్ వాళ్ళు పక్కన పెట్టారు, నేను బీసీలకు వెనుకబడిన వాళ్ళకు వీళ్ళందరికీ ఎక్కువగా ఇస్తున్నాను అనేది. మూడోది నా మీద వీళ్ళందరూ కలిసి కుట్ర పడుతున్నారు, వీళ్ళందరూ ఒకటే నా మీదకి పంపిస్తున్నారు అని చెప్పడం, అదొక ఇదిగా పెట్టుకున్నాడు ఆయన. నాలుగోది మీరు ఇందా సునీత చదివారు, మనం తర్వాత మాట్లాడవచ్చు, కానీ ఆ మొదటి సభలోనే వాటికి సమాధానం చెప్పడం ద్వారా తన మీద వచ్చే వాటికి చాలా స్ట్రైట్గా సూటిగా జవాబు చేశారు. నాకు తెలిసిన ప్రకారం ఆయన వ్యూహాత్మకంగా ఇది అవసరమా కాదా చర్చ వచ్చినా అవసరమే, వీటిని దాటేయడం వల్ల ఉపయోగం లేదు, లెట్ వి ఫేస్ ది ఛార్జెస్ ఆర్ వాట్ ఎవర్ కామెంట్స్ అనే దాంతోనే ఆయన నిర్ణయం చేసుకొని అలా వెళ్ళారు. ఇంకా తర్వాత కొన్ని చోట్ల మాట్లాడారు, కొన్ని చోట్ల మాట్లాడలేదు, ముఖాముఖీలు కూడా పెట్టుకున్నారు. సో కొంచెం ఆలోచించే వాళ్ళు ఒక పథకం ప్లాన్ ప్రకారమే ఇవన్నీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రసంగాలు కూడా దాదాపు మార్చుకుంటూ వెళ్తున్నారని కూడా అంటున్నారు. ఒకటే ప్రసంగం ప్రతి చోట రిపీట్ చేయడం కాకుండా మెయిన్ పాయింట్స్ ఒకటే ఉంటాయి అనుకోండి, మిగిలినవి అవును మసాలా మారుతుంటుంది కానీ మెయిన్ కర్రీ అయితే అదే ఉంటుంది కదా. సో ఆ పద్ధతిలో చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక్కడే ప్రధానంగా అంటే జగన్ కేంద్రితమైన పార్టీ, జగన్ కేంద్రిత ప్రచారం అది ఆ పద్ధతిలో నడుస్తుంది. ఇంకొకటేమో వైసీపీ అంతర్గత అంశాలు ఈ సందర్భంలో పెద్ద సమస్యగా ఆయనకు వస్తున్నట్టు లేవు. ముందుగా సెటిల్ చేసుకోవడం వల్ల ఒక జనసేనకు, బీజేపీకి, తెలుగుదేశానికి వచ్చిన లాంటివి, ఎందుకంటే ముందే అది ముగించుకొని బయలుదేరారు కాబట్టి ఈ సమయాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇంకా ప్రత్యేకంగా అధికార పార్టీ కంటే ఎప్పుడు ప్రతిపక్షానికి ప్రచారంలో ఎక్కువ అవకాశం ఉంటుంది, దాడి చేయడానికి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సమర్థించుకోవటం అదే కదా. సో ఆ పని అయినా కొంచెం ప్రజలతో మమేకమై, ఇది కూడా ప్రభుత్వం తరఫున మాట్లాడలేదు, మీ తరఫున మాట్లాడుతున్నాను, మీ తరఫున పోరాడుతున్నాను, పేదలకు పెద్దలకు యుద్ధం అనే ఒక సిద్ధాంతం ఉంది కదా, ఆ సిద్ధాంతాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో ఇటు నుంచి వస్తుందా సూటిగా జవాబు అనేది ఇక్కడ ప్రశ్న. వీళ్ళ దాడి వీళ్ళు చేస్తున్నారు కదా, ఆయన చెప్పుకుంటున్న వాడిని ఎదుర్కొనే విధంగా ఇది నడుస్తుందా అనేది మటుకు అది ఆలోచించాల్సిన అంశమే. ఓకే, చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత అయిపోయింది ప్రజాగలం, రేపటి నుంచి మళ్ళీ రెండో విడత స్టార్ట్ చేస్తున్నారు. ఆయన వైఖరి ఎలాగా ఉన్నారు సార్ ప్రచారాల్లో? చంద్రబాబు కూడా అంతే. చంద్రబాబుది ఆయన థీమ్ చాలా స్పష్టంగా ఉంది. రెండోది తమ తరఫున తనే వెళ్ళాలి, తనే అనేది ఆయన గుర్తించినట్టుగా ఉంది. చాలా శ్రమ కూడా ఆయన తీసుకుంటున్నాడు. కానీ మొదట్లోనే వీళ్ళు ఏంటంటే ఈ కుందేలు తాబేలు సామెత మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా ఒక 2 ఏళ్ల నుంచి వీళ్ళు ఇదే మూడ్లో ఉండడం వల్ల, పెద్ద పెద్ద సమీకరణలు ఇవి ముగించేసినందువల్ల ఇప్పుడు ఇవి మామూలు సభల్లో అవుతున్నాయి. ఇక్కడ ఒక విధంగా ఎన్నికల సభలు వచ్చి వాటిని పెడుతున్న తీరులో కూడా ఒక తేడా ఉంది. వాళ్ళు